వైఎస్ఆర్సీపీ నాయకులను టార్గెట్ చేసిన కూటమి ప్రభుత్వం అక్రమ కేసుల్లో ఇరికిస్తోందని మండిపడ్డారు పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే మాజీ మంత్రి జోగి రమేష్ను నకిలీ లిక్కర్ కేసులో అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. అసలు నిందితులైన టీడీపీ నాయకులను పక్కన పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న కూటమి సర్కార్కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు సునీల్ కుమార్. నకిలీ మద్యం కుంభకోణం అనేది పట్టుబడింది తంబాలపల్లి. ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జి అయినటువంటి వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి. ఆయన నియోజకవర్గంలో ఈ యొక్క నకిలీ మద్యం ఫ్యాక్టరీ కానివ్వండి, లేకపోతే అక్కడ సంబంధించినటువంటి ఆ పట్టుబడినవన్నీ కూడా ఆయనకు సంబంధించినవి. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఫల్యాన్ని ఎండగడుతున్నటువంటి జోగి రమేష్ మీద కేవలం కక్ష సాధింపు భాగంగానే ఈరోజు ఆయన అరెస్ట్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలు ఎక్కడ గుర్తు చేసుకుని మాట్లాడతారని చెప్పి ఆ డైవర్షన్ లో భాగంగానే ఈరోజు చూస్తే జోగి రమేష్ గారిని సంబంధం లేనటువంటి కేసులో అరెస్ట్ చేయడం జరిగింది.